హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే చాలా అప్డేట్స్ ఉన్నాయండి. మనకు ఆల్రెడీ ప్రోమో అయితే వచ్చేసింది కదా, ఆ ప్రోమో గురించి అలాగే లీక్స్ గురించి ఇంకా చాలా చాలా బయటికి అంటే ఎవరైతే కామనర్స్గా వెళ్ళారో వాళ్ళు సెలెక్ట్ అవ్వలేదో వాళ్ళు చాలా చాలా వాళ్ళ జడ్జెస్ గురించి కానీ ఇంకా చాలా తప్పుగా మాట్లాడడం అయితే జరిగింది. అదేంటి, అది ఎంతవరకు కరెక్టు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. అలాగే మనకు కొన్ని లీక్స్ వచ్చాయి కదా, నవదీప్ లేచిపోవడం కానీ ఇంకా అభిజిత్ని ఇంకెవరో స్టూపిడ్ అన్నాడని కానీ లేకపోతే బిగ్ బాస్ చరిత్రలో నాకు నచ్చని అంటే మీకు నచ్చని వ్యక్తి ఎవరు అంటే ఒక అమ్మాయి ఎవరు అభిజిత్ పేరు అని రాసిందంట. సో అది ఎందుకు రాసింది ఏంటి, అలాగే నవదీప్ ఎందుకు అట్లా లేచిపోయాడు, అలాగే సింగర్ శ్రీతేజ్ అది కూడా కొన్ని వీడియో లీక్స్ అయితే వచ్చాయి. అవి ఎవరో అయితే లీక్ చేయలేదండి నాకు తెలిసినంత వరకు. బిగ్ బాస్ షోకి ఒక హైప్ క్రియేట్ చేయడానికి మాత్రమే అలా చేసినట్టు సో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళే లీక్ చేస్తారు, ఎందుకంటే ఎవరిని మొబైల్స్ కానీ ఏవి అలా తీసుకెళ్ళనివ్వరు, అలా ఎవరు లీక్ చేయలేదు. అలాగే కొంతమంది వీడియోస్ కూడా చేస్తున్నారండి, లీక్స్ చేస్తున్నారు అంటే లీక్స్ చేయడం వల్ల జరిగే నష్టమేం లేదండి. లీక్స్ చేయడం వల్ల షోకి హైప్ క్రియేట్ అవుతుంది. కొంతమంది వాళ్ళ వ్యూస్ కోసము వాళ్ళ దానికోసము వీడియోస్ చేస్తున్నారు చాలామంది. లీక్స్ చేయొద్దు షో మీద ఇంట్రెస్ట్ పోతుంది అని. ఎందుకు పోతుందండి ఇంట్రెస్ట్? ఎవరైనా చూస్తారు, బిగ్ బాస్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ లీక్స్ చూడడానికి, ఆ టైంలో ఏం జరిగిందని చూడడానికి కూడా చాలామంది అయితే చూస్తారు షోని. అంతే తప్ప అది ఏదో అయిపోతుంది ఏదో జరిగిపోతుందనే కొంతమంది ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేసుకుంటూ అన్ని చిన్న చిన్న విషయాలకు కూడా వీడియోస్ చేసి పెట్టేస్తున్నారు. అంటే అఖిల్ ఆదిరెడ్డిని ఏమన్నాడు, ఆదిరెడ్డిని అఖిల్ ఏమన్నాడు, అవి కూడా వీడియోస్ చేసి వ్యూస్ కోసం చేసుకుంటూ మళ్ళీ నేను వ్యూస్ కోసం చేయట్లేదు, మళ్ళీ నేను దేనికోసం చేయట్లేదు అని కొంతమంది హైప్ క్రియేట్ చేసుకుంటున్నారండి. సో ఇదేంటి వీడియోకి అయితే వెళ్ళిపోదాం మనము. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. నా వీడియోని కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్, నేను ఎప్పుడు మర్చిపోతానే ఉంటాను. నా వీడియోని కొంచెం లైక్ చేయండి. లైక్ చేసినప్పుడు మీకు హైప్ అనే బటన్ వస్తుంది కింద, అది కొంచెం మీరు పాయింట్స్ ఇవ్వండి, నా వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది. సో ఇది చాలా రిక్వెస్ట్ చేస్తున్న ఫ్రెండ్స్, చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే చూద్దాము. సో ఇంకా ఇక్కడ అభిజిత్ని స్టూపిడ్ అన్నారంటే ఎవరు అన్నారు అంటే అక్కడ 3 మెంబర్స్ జడ్జెస్గా కూర్చోవడం జరిగింది. సో వాళ్ళు ఒక క్వశ్చన్ అడిగారంట ఒకరిని, మాలో మీకు ఎవరు స్టూపిడ్గా అనిపిస్తున్నారంటే అభిజిత్ పేరు చెప్పారంట. సో ఇంకా అక్కడ ఏమైంది, అక్కడ వాగ్వివాదం అయిందంటే ఏమైంది అనేది కూడా ఇంకా బయటకు రాలేదు, చూద్దాము. నార్మల్గా అతనితో మాట్లాడడానికి కూడా చెప్పుండొచ్చు, అతనితో ఇంకా అంటే డిస్కషన్ చేయడానికి కూడా అతని పేరు చెప్పుండొచ్చు, అభిజిత్తో మాట్లాడడం ఇష్టం ఉన్న వాళ్ళు కూడా అలా చెప్పుండొచ్చు. అలాగే ఎవరో ఇట్లా క్వశ్చన్కి మీకు ఎవరు ఎవరు నచ్చరు ఈ బిగ్ బాస్ చరిత్రలో పర్సన్ పేరు చెప్పు అంటే ఎవరో ఒక అమ్మాయి అభిజిత్ పేరు కూడా రాసిందంట. అప్పుడు అభిజిత్ అడగంట, నేను ఎందుకు నచ్చలేదు నీకు అంటే, కావాలని ఆ అమ్మాయి ఎందుకు రాసిందంటే చెప్పనా నేను అంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ అలా రాస్తే తను కొంచెం అంతమందిలో తనని గుర్తిస్తారు, తనతో మాట్లాడతారు, తనని క్వశ్చన్స్ చేస్తారు, తనని అడుగుతారు అన్న ఒక హైప్, అంటే తనని నేనంటూ ఒక దాన్ని ఉన్నాను అని చెప్పుకోవడానికి కూడా అలా రాసి ఉండొచ్చు. ఇంకా ఈ స్టూపిడు ఇవన్నీ. అలాగే మనకు మాస్క్ మ్యాన్ అన్నట్టు ఆయనే, నువ్వు ఇప్పటికిప్పుడు అరగుండు చేసుకో అంటే కూడా బిగ్ బాస్ కోసం నువ్వు ఏం చేస్తావు అంటే కూడా అరగుండు అప్పటికప్పుడు చేసేసుకున్నాడంట. అలాగే కొంతమంది మొబైల్ ఫోన్స్ పగలగొట్టుకున్నారంట, కొంతమంది బిగ్ బాస్ టాటూ కూడా వేయించుకున్నారంట షోకి రాకముందే. వాళ్ళు ఏం చెప్తే అది చేశారంట, అలా కూడా చేశారంట. అలాగే మనకు కొంతమంది బయటకు వచ్చి వీడియోస్ చేస్తున్నారు, జడ్జెస్ సరిగా లేరు, అభిజిత్ సరిగా లేడు, కానీ కొంతమందిని మంచిగా కూడా వీడియోస్ చేశారు. అభిజిత్ చాలా మోరల్ సపోర్ట్ ఇచ్చాడంట, ఇక్కడ సరిగా మాట్లాడిపోతే ఇక్కడ సరిగా మాట్లాడలేదు, ఇక్కడ నువ్వు ఇలా ఉండాలి, ఇక్కడ నువ్వు ఇలా ఉండాలని కూడా సపోర్ట్ చేశాడంట. అలాగే ఇంకా మనకి ఈ నవదీప్ కూడా నాకైతే ప్రోమోలో చాలా బాగా అనిపించింది. నవదీప్ కానీ మన ప్రతి ఒక్కరు ఎంటర్ అయ్యేది చాలా బాగా చూపించారనిపించింది. చాలా ఒక రేంజ్లో ఈ షో నడవబోతుంది, ఖచ్చితంగా సక్సెస్ అవ్వబోతుంది అన్న ఒక ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఈ కామనర్స్లో ట్రాన్స్జెండర్స్ తీసుకోకపోవడానికి కారణం ఏంటి అనేది కూడా ఒక ఇష్యూ బయటకు వచ్చింది. మనకు అంకిత నాయుడు ఉన్నారు కదా, తను వచ్చి మా వాళ్ళే నన్ను పైకి రానివ్వలేదు, నా గురించి తప్పుగా చెప్పారు, నా గురించి తప్పుగా చెప్పడం వల్ల అసలు నన్ను సెలెక్ట్ చేయలేదు, మా వాళ్ళే నన్ను అంటే ఆడవాళ్ళ శత్రువు అన్నట్టు నన్ను ఇలా చేశారని ఒక వీడియో చేసింది తను బయటకు వచ్చి. అది ఎందుకు అంటే
ఇప్పుడు చాలా రకాల రీజన్స్ ఉన్నాయి. అంటే వాళ్ళలో వాళ్ళకే పోటీ. నువ్వు పోతే ఓర్వలేనితనము, ఈర్ష్య ఇలాంటివన్నీ అన్నమాట. సో, అయితే మనకు కొన్ని బ్యాక్ ఎండ్ ఏమి వినిపిస్తున్నాయంటే శ్రీముఖితో తమన్నా భరద్వాజ్ అని ఒక ట్రాన్స్‌జెండర్ ఉన్నారు. ఆ షోలోనే వచ్చింది ఆమె. శ్రీముఖి ఉన్న 'బిగ్ బాస్ 3' సీజన్‌లోనే తను ఉండిందనమాట. సో, అప్పుడు మన శ్రీముఖితోనే ఉంటది ఎక్కువ. శ్రీముఖితో కొన్ని వీడియోస్‌లో కూడా కనిపించింది తమన్నా భరద్వాజ్. తిరుపతికెళ్ళినప్పుడు గానీ, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గానీ. సో, మేబీ ఆమె ఏమైనా తిన గురించి చెప్పడం వల్ల తను రిజెక్ట్ చేశారా? ఎందుకంటే తను వెళ్తుందని అనుకున్నాను. ఎందుకంటే తను ఆల్రెడీ పెళ్లి చేసుకుంది. ఇంకా విడిపోయారు. ఇవన్నీ జరిగినాయి కదా! ఖచ్చితంగా వెళ్తదేమో అన్న ఒక థాట్ ఉండే నాకు. బట్ తను కూడా వెళ్ళలేదు అంటే మేబీ ఇట్లా బ్యాక్ ఎండ్ కొన్ని జరిగి ఉంటాయి. ఇప్పుడు శ్రీముఖితో తను ఉంటే తమన్నా భరద్వాజ్ తను ఏమైనా చెప్పిందా? ఏం జరిగింది? ఏంటి? అని నాకు అనిపిస్తుంది. సో, ఇట్లా ఇంకా ఈ షోకి సంబంధించి ఇది మనకు 22 ఆగస్టు నుంచి అయితే స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ 5 వరకు అనమాట. ఆల్మోస్ట్ ఇవి 8 అవి 5 13 డేస్ షో జరగబోతోంది. సో, మరి 7కే మెయిన్ బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది. మరి 5కి అయిపోతుందంటే మరి 5th 6th ఓటింగ్ చేస్తారా? మరి ఓటింగ్ ఫస్ట్ నుంచే పెడతారా అనేది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ 15 మెంబర్స్లో నుంచి ఒక 3 మెంబర్స్ని ఈ జడ్జెస్ సెలెక్ట్ చేస్తే ఇంకా 2 మెంబర్స్ని ఓటింగ్ ద్వారా సెలెక్ట్ చేస్తారు అనుకున్నాము. మరి ఏంటి ఎలా జరుగుతుంది అనేది చూడాలి. ఎందుకంటే 7th బిగ్ బాస్ లాంచ్ అవుతుంది అంటే ముందు రోజే షూటింగ్ అయిపోవాలి కదా. మరి 5th 6th నుంచే షూటింగ్ జరుగుతూ ఉంటుంది. జరిగింది మనకు 7th రోజు టెలికాస్ట్ అవుతుంది. సో, మరి 5th వరకు అగ్ని పరీక్ష షో జరిగితే మరి ఇంకెలా ఏంటి అనేది చూడాలి. సో, ఇంకా ఈ లీగ్స్లో ఏంటంటే నవదీప్ లేచి వెళ్ళిపోవడము, వీళ్ళు పక్కకి వెళ్ళిపోవడం, వీళ్ళు తిట్టుకోవడం ఇవన్నీ చూపిస్తున్నారు. అవి ఏం లేదండి, జస్ట్ ఫ్రాంక్ చేయడము, ఏదో చేయడము. మనకు ఫస్ట్ ఏదో అని చూపిస్తారు, కానీ అక్కడ చూస్తే అంతే ఏమీ ఉండదు. మేబీ ఏదైనా ఇరిటేషన్ వచ్చో లేకపోతే ఫ్రాంకో లేకపోతే ఏదో సంథింగ్ చేసి ఉంటారు. అంతకు మించి అయితే నాకు తెలిసినంత వరకు ఏముండదు. ఎవరో కూడా లీక్స్ ఏం చెయ్యరు. వాళ్ళే బిగ్ బాస్ టీం వాళ్ళే ఆ బ్లడ్ క్లిప్స్ వచ్చాయన్నమాట కొన్ని లీక్స్ గురించి. సో, అలా వచ్చాయి. నేను అనుకుంటున్నాను కావాలనే అలా తీసారేమో. ఎందుకంటే ఇప్పుడు అందరి క్వాలిటీ మొబైల్సే ఉన్నాయి నాకు తెలిసినంత వరకు. ఏవో చిన్న మొబైల్స్ అయితే ఎవరు వాడట్లేదు అంత బ్లడ్ రావడానికి నేను అనుకుంటున్నా. అందరికీ మంచి మొబైల్సే ఉన్నాయి. సో ఇవన్నీ కొన్ని ఇట్లా హైప్ అయితే వస్తుంది. సో, నేను నిన్న ఆల్రెడీ ఒక వీడియో చేశానండి, అది చూడండి. ఎందుకంటే అందులో ఎవరెవరు కామనర్ సెలెక్ట్ అయ్యారో వాళ్ళ పేర్లు పెట్టారు, వాళ్ళ ఫొటోస్తో సహా నేను వేశాను. సో, కొంచెం లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని అప్డేట్స్ అయితే షేర్ చేస్తూనే ఉంటాను. సో, మీకు ప్రోమో బాగుందా, నచ్చిందా, నచ్చలేదా, ఇంకా నా వీడియో నచ్చిందా, నచ్చలేదా కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక లైక్ వల్ల నాకు ఇంకా వీడియో అయితే పుష్ అవుతుంది. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.